మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీకు వందనాలను శుభాలను తెలియచేస్తూ అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ సంఘ కాపురుల పక్షాన మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ మండల కాల ధ్యానాలలో నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యను క్రోనలాజికల్ ఆర్డర్లో అధ్యయనం చేస్తూ 19వ రోజు గుడ్డివాణి స్వస్థపరచుట ద్వారా లోకమునకు నేనే వెలుగును అని ప్రకటించిన యేసు వివరణను పరిశీలన చేయటానికి సంఘ కాపరి మనతో కలిసి పనిచేశారు. ఈ ఈ ఉదయకాలంలో 20వ రోజు లాజరును యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి జీవింపచేయుట ద్వారా ఆయనే పునరుద్ధానము మరియు ఆయనే జీవము అని తెలియచేస్తూ ఉన్న సంగతిని మనము ఆలోచన చేద్దాం. ఈరోజు మనకు అధ్యయనానికి ఉన్న లేఖన భాగాలు యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి 44 వచనాలు, ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 14 వచనాలు, 16వ సంకీర్తన. ఈ 3 లేఖనాలలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా పునరుద్ధానము జీవము అయ్యున్నారో ఈ సంగతి నేటి మన ఆధ్యాత్మిక జీవితానికి, భౌతిక జీవితానికి, ఈ మండలకాల ధ్యానములలో ఎటువంటి ఓదార్పును, ఆదరణను, నెమ్మదిని, సహాయాన్ని కలిగిస్తూ ఉందో పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి సంగతి, లాజరు రోగి అయి ఉన్నాడు, లాజరు మరణించాడు. అయితే లాజరు మరణించిన సంగతి యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసిన తరువాత ఆయన ఉన్న ప్రదేశములోనే మరికొంత సమయము ఉన్నట్లు లేఖనము మనకు స్పష్టము చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ లాజరు రోగి అయి ఉన్నాడు, లాజరు చనిపోయాడు, లాజరు నిద్రించాడు, ఈ మాటలు వారికి చెప్తూ ఉన్నప్పుడు వారు లాజరు యొక్క మరణాన్ని గురించి పూర్తిగా వారికి అప్పటికి అర్థం కాల. 11వ వచనంలో అంటాడు, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతడిని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడును అంటే అతను చనిపోయిన వార్త వారికి ఇంకా తెలియదు. అయితే ఆ తరువాత మరి స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు 15వ వచనం ఆఖరులో ఉంటుంది, నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఎందుకు అంటే ఆయన అక్కడ చనిపోయినప్పుడు నేను అక్కడ లేకపోవటం, ఆయన ఇప్పుడు తిరిగి లేచినప్పుడు ఆ పునరుద్ధానానికి, లేకుంటే చనిపోయిన లాజరు తిరిగి లేవటానికి మీరు సాక్షులుగా ఉన్నారు అన్న సంగతిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సంతోషిస్తూ అయినను అతని యొద్దకి మనము వెళ్ళుదము రండని స్పష్టంగా వారితో చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయాడు, నిద్రించుచున్నాడు అంటే ఆయన చనిపోయాడు అని క్లియర్ చేసిన తర్వాత ఇక శిష్యులతో కలిపి అక్కడకు వెళ్ళటాన్ని మనం చూస్తాం. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు పగలు 12 గంటలు ఉన్నాయి, పగటి వేళ నడిచినప్పుడు ఎవడు తొట్రుపడడు, రాత్రి వేళ నడిచిన ఎడల ఒకవేళ వాడు తొట్రుపడును అని తనకు కలగబోతూ ఉన్న శ్రమలు, తన కోసం ఎదురు చూస్తూ తనను శ్రమపరచటానికి ఉద్దేశిస్తూ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులను ఉద్దేశించి మాట్లాడి ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ మరణ ప్రదేశానికి లేక లాజరును తిరిగి లేపటానికి అక్కడకు వచ్చినట్లు మనం చూస్తాం. ఈ ఉదంతాన్ని చాలా రకాల సంస్కృతుల వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడారు, దాన్ని చాలా వక్రీకరించి మాట్లాడారు. ఒక సినిమా కూడా దీని మీద వచ్చింది. ఇక వాటిల్లోకి నేను వెళ్ళట్లేదు, కానీ స్పష్టంగా పునరుద్ధానాన్ని లేక యేసుక్రీస్తు ప్రభువారు లాజరును తిరిగి లేవటాన్ని మీరు ఆలోచన చేయగలిగితే ఈ భాగములో మార్త వచ్చి, అయ్యా పునరుద్ధానము నీవే, రాబోతూ ఉన్న అభిషక్తుడైన యేసుక్రీస్తువు నీవే, నిన్ను నమ్మిన వారు తిరిగి లేస్తారు, అంత్యకాలములో లేకుంటే ఆ ఆఖరు దినమున నీవు తిరిగి వాణిని లేపుతావు అని నేను నమ్ముతున్నాను అన్న మాట ఆమె చెప్పటాన్ని మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అమ్మా పునరుద్ధానము జీవము నేనే, అంత్యదినం సంగతి ప్రక్కన పెట్టు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు,
బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా అని ఆమెను అడిగినప్పుడు ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాడు. ఆమె అన్నది, అయ్యా నువ్వే దేవుడవు, నీవే దేవుని కుమారుడిగా రావటానికి ఆది కాలము నుంచి వాగ్దానము చేయబడ్డవాడవు నేను నమ్ముచున్నాను. కాబట్టి నీవే పునరుద్ధానానివి, నీవు జీవాన్నిచ్చేవాడవు అని నేను నమ్ముతున్నాను అని ఆమె స్పష్టం చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏమై ఉన్నాడో, ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవము అన్న సంగతిని అక్కడ వివరించటాన్ని మనం చూస్తాం. ఈ ముగ్గురిని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో ప్రేమించారు. కాబట్టి అందరూ లాజరు మరణమును గురించి దుఃఖపడుతూ ఉన్నప్పుడు, మార్తా మరియా అక్కడికి చేరిన యూదులు అందరూ దుఃఖపడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో పాటు కలిసి అదంతా చూచి యేసు కలవరపడి ఆత్మలో మూలిగెను. అంత మాత్రమే కాదు, యేసు కన్నీళ్ళు విడిచెను. మనము ఆలోచించవలసిన సంగతి ఏంటి అంటే, నీ జీవితములో కలుగు బాధ, నీకు కలుగు అపాయము, నీకు కలుగు నెమ్మది లేని స్థితిని బట్టి ఆయన మౌనంగా ఉండువాడు కాదు, నీతో కలిసి ఆయన దుఃఖిపడతాడు, రోధిస్తాడు. సఫరింగ్ గాడ్ విత్ హిస్ సఫరింగ్ పీపుల్. నిర్గమకాండములో తన ప్రజలను గురించి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా ప్రజల కన్నీటిని నేను చూచాను, ఐగుప్తులో వారు అనుభవిస్తూ ఉన్న శ్రమను నేను ఎరిగి ఉన్నాను. ఆ ఎరిగి ఉన్నాను అన్న పదము, ఆ కన్నీళ్లు ఆయన కూడా కార్చాడు, వారి బాధను ఆయన కూడా అనుభవించాడు అని తెలియచెప్పే సంగతి. నీవు నేను విశ్వసించుచున్న రక్షకుడు నీకు నాకు దూరంగా ఉండేవాడు కాదు, బదులుగా నీవు నేను కన్నీరు పెడుతూ ఉన్నప్పుడు నా కన్నీటిని ఆయన కూడా పంచుకునేవాడు. ఆయన నీతో పాటు కలిసి ఆ వేదనలో, ఆ బాధలో ప్రయాణించేవాడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు లాజరును తిరిగి లేపటాన్ని మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈరోజు మనకున్నటువంటి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 14 వచనాలలో యెహెజ్కేలును దేవుడు పిలిచి ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక లోతైన లోయలో ఎముకలతో నిండి ఉన్న భూభాగాన్ని చూపించినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా తిరిగి మాంసముతో, నరాలతో, చర్మముతో కప్పబడి జీవవాయువుతో నింపబడి లెక్కకు మించిన మహాసైన్యముగా తయారవటాన్ని చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లెగవటానికి ముందే ఇటువంటి మరణము నుంచి తిరిగి లేచిన ఉదంతాలు మనకు కొన్ని బైబిల్ గ్రంథములో కనపడతాయి. ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే, ఇదిగో వారు తిరిగి లేచారు, కానీ మరలా తిరిగి ఒక సమయంలో మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము వీటన్నిటికీ భిన్నమైనది. కారణం, ఆయన తిరిగి లేచింది మరి ఎన్నటకును లయము కాని, క్షయమైపోని అక్షయమైన శరీరముతో, మహిమ శరీరముతో నిత్యత్వము కొరకు జీవించటానికి. కాబట్టి పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా మనకు ఇస్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, మనకు కలిగిస్తూ ఉన్నటువంటి నమ్మిక ఏంటి అంటే, మనము మరణిస్తాము కానీ ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన తిరిగి లేపబడతాము. ఇది మనకు కలుగుతూ ఉన్నటువంటి ఒక గొప్ప ఆదరణ. నమ్మినటువంటి మరియా, మార్తా లేచిన లాజరును చూశారు. ఆ రీతిగానే యెహెజ్కేలు గ్రంథములో దేవుడు ఎముకలతో నిండి ఉన్న ఒక లోయను చూపించి, ఇవన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి కదా, ఇవి బ్రతకగలవా అనంటే, యెహెజ్కేలు అన్న మాట ఎంత చక్కని మాట చూడండి. 3వ వచనంలో, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. ఆయన తలుచుకుంటే, ఆయన చేయదలిస్తే ఎండిన ఎముకలను సహితం సజీవమైన వాటిగా నిలుపగలడు అనటానికి ఇదే నిదర్శనం. ఈ లేఖన భాగమంతా కూడా శ్రమలో, చెరలో ఉండి అత్యంత బాధాకరమైన పరిస్థితులలో నిలిచి ఉన్న తన ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనంలో చూస్తే, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. కాబట్టి ప్రవచనము ఎత్తి నా ప్రజలతో ఇట్లనుము, సమాధుల వంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని నేను బయటికి రప్పించి
ఇశ్రాయేలు దేశములోనికి తొడుకొని వచ్చేదను. ఇది నా ప్రజలకు నేను చేస్తూ ఉన్న వాగ్దానము అని దేవుని ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం మీకు నేను తెలియచేస్తూ ఉన్న సంగతి, ఆనాడు లాజరును తిరిగి లేపాడు. శ్రమలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు ఒక సూచనగా, ఒక దర్శన భావంగా, ప్రవచనాత్మకంగా ఎముకలతో నిండి ఉన్న లోయను తిరిగి మాంసముతో, నరాలతో, చర్మముతో కప్పి జీవవాయువును ఊది మహాసైన్యముగా చేసిన దేవుని శక్తి పునరుద్ధానపు శక్తి. ఈ పునరుద్ధానపు శక్తిని విశ్వసించుచూ ఉన్న ప్రతి వానికి దేవుడు ధారాళంగా ఇస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తును, మరణించి పాతి పెట్టబడిన యేసు క్రీస్తును ఏ శక్తి తిరిగి సజీవునిగా లేపుందో, ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వారికి అదే శక్తి అనుగ్రహించబడుతుంది. మంచి వార్త ఏంటో తెలుసా? ఇదిగో నీ పాపము చేత, ఇదిగో నీ జీవితములో ఉన్నటువంటి శ్రమల చేత, ఎండిన స్థితిలో, జీవము లేని స్థితిలో, మాంసము లేని స్థితిలో, నరాలు లేని స్థితిలో, భయంకరమైన వేదన, జుగుప్స, దీనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు నీకు కలిగిస్తూ ఉన్న ప్రవచనాత్మకమైన దర్శనం ఏంటి అంటే, ఆయన యందు విశ్వాసముంచినట్లయితే, ఆయన సన్నిధికి నీవు చేరి మొరపెట్టినట్లయితే. ఎటువంటి మొరపెట్టాలి? కీర్తనాకారుడు 16వ సంకీర్తనలో మొరపెట్టినట్లు, యెహోవా నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారమేమీ లేదు అని నీవు ఆయనకు మనవి చేస్తే, యెహోవా నమ్మదగినవాడు, ఆయన నేను స్తుతిస్తూ ఉన్నాను అని ఆయన యందు నీవు విశ్వాసము కలిగి ఉంటే, ఆయన నీకు మనోహరమైన స్థలములలో పాలు దయచేస్తాడు. శ్రేష్టమైన స్వాస్యము నీకు భాగముగా ఆయన అనుగ్రహిస్తాడు. నీ ఆత్మను ఆయన పాతాళములో విడిచిపెట్టడు. నీ శరీరము సురక్షితముగా మహిమ స్థానానికి ఎత్తబడుతుంది. నీవు దేవుని సన్నిధిలో జీవమార్గమును తెలుసుకొని, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషముతో, ఆయన సన్నిధిలో నిత్య సుఖములతో బ్రతుకుతావు. ఇది దేవుని యందలి విశ్వాసం వలన నీకు కలుగుతూ ఉన్నటువంటి గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేర్చబడాలి అంటే, ఆనాడు మార్తా మరియలు నమ్మినట్లు ఆయన జీవము పునరుద్ధానము అని, ఇదిగో ఆనాడు యెహెజ్కేలు విశ్వసించినట్లు ప్రవచనాత్మకమైన దేవుని వాక్య వాగ్దానము ఎంతైనా నమ్మదగినది అని నీవు విశ్వసించగలిగితే, ఎముకలు సహితము మాంసముతో నిండగలవు, నరాల చేత నిండగలవు, చర్మముతో కప్పబడగలవు. నిర్జీవమైన స్థితి జీవదాయకమైన స్థితిగా మార్చబడగలదు. ఆయనను నమ్మి, యెహోవా నీవే నాకు క్షేమాధారము అని ఆయనకు ప్రార్థన చేస్తే, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు అని నీవు ఆయనకు ప్రార్థన చేస్తే, నీవే నా స్వాస్యము, నా పానీయ భాగము అని నీవు నన్ను కాపాడు వాడవు అని ఆయన పాదాలు పట్టుకుంటే, ఇదిగో ఆయన నీకు ఇస్తూ ఉన్న వాగ్దానము మనోహరమైన స్థలములలో నీకు పాలు దయచేస్తాడు. నీ శరీరము సురక్షితముగా మహిమ స్థానానికి చేరతది. కుళ్ళు పట్టని స్థితిలో నీ ఆత్మ కాపాడబడుతుంది. ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషాన్ని, నిత్య సుఖాన్ని కుళ్ళు పట్టని స్థితిలో నీవు అనుభవిస్తావు. అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు నీకు దయచేయటానికి ఇష్టపడుతున్నాడు. నమ్మగలవా? పునరుద్ధానము, జీవము ఆయనే. ఒకవేళ నీవు నమ్మగలిగితే, ఇదిగో మరియ చెప్పినట్లు, వాగ్దానము చేయబడ్డ ఆ యేసువు నేనే, నీవే, నేను నమ్ముతూ ఉన్నాను అని మరియ చెప్పినట్లు చెప్పగలిగితే, ప్రవక్త ప్రవచనమును దేవునిని విశ్వసించినట్లు విశ్వసించగలిగితే, ఆయన సన్నిధికి వచ్చి కీర్తనాకారుడు ప్రార్థించినట్లు ప్రార్థన చేయగలిగితే, కుళ్ళు పట్టని స్థితిని, ఎండిన స్థితి జీవదాయకమైన స్థితిలోకి రూపాంతరము చెందే అనుభవాన్ని, నీ బ్రతుకులో కుళ్ళిపోయినటువంటి, ఎండిపోయినటువంటి ఎటువంటి పాపము నుంచైనా, మరణకరమైన ఆ పాపము నుంచి ఆయన విడిపించి తిరిగి జీవింప చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. నిన్ను మహిమలో నిలుపుతానని వాగ్దానము చేశాడు. మాట తప్పని వాడు. నమ్ముతావా? నమ్మితే నాతో పాటు ప్రార్థన చేయి. నీ జీవితాన్ని ఈ ఉదయ కాలంలో ఆయన తాకుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడా,
ప్రేమ కలిగిన తండ్రి, రక్షక, మీకు స్తోత్రాలు. లాజరును తిరిగి లేపిన వాడవు, ఎండిన ఎముకలను మాంసముతో నింపి, నరాలను దయచేసి, చర్మముతో కప్పి, జీవవాయువుతో వారిని నిలిపి, లెక్కకు మించిన సైన్యముగా, ఇదిగో మీ జీవితములో ఉన్న సంకెళ్లను తెగగొట్టగలిగిన వాడను, మీ జీవితపు బానిసత్వమును విమోచించగలిగిన వాడను, మీ జీవితంలోని నిర్జీవ స్థితి నుంచి నేను బయటికి తీసుకురాగలిగిన దేవుడను అని సాక్షాత్కరింపచేస్తూ ఉన్న ఈ సత్యాన్ని మా అంతరంగాలలో భద్రము చేసుకొని మీ పాదములను సమీపించి, రక్షక, మీ శరణు జొచ్చి, నీవు నా పానీయ భాగము, నీవు స్వాస్థ్యము, నేను నిన్ను స్మరణజొచ్చి ఉన్నాను, నిన్ను మనవి చేస్తూ ఉన్నాను అని ప్రార్థించు ఆత్మను, నమ్ము హృదయాన్ని మాకు దయచేయండి. మీ యొద్ద నుంచి మేలు పొందుకునే ఆ మహా గొప్ప భాగ్యములో ఇటువైపు యెహెజ్కేలు వలె, అటువైపు మార్తా మరియల వలె మా జీవితాలలో పునరుద్ధానపు సంకేతాలను ఈ పాపము నుంచి విమోచించబడి చూడగలుగుటకు సహాయము చేయమని ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిర్జీవమైన స్థితిని దాటి జీవముతో వారిని ముందుకు అడుగులు వేయించమని, ఈ దినపు దీవెనలతో వారిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండునుగాక.